శతాబ్దాల కళ, దశాబ్దాల పోరాటం తర్వాత శ్రీ రామ మందిర సుదీర్ఘ కళ నెరవేరబోతోంది. కాసేపట్లో అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయ గర్భగుడిలో 51 అంగుళాల కొత్త మూర్తిని ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడే అందరికీ ఒక సందేహం తలెత్తుతోంది. మందిరంలోని పాత విగ్రహాన్ని ఏం చేయబోతున్నారు అని. ఈ సందేహానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశ అధికారి గోవింద్ దేవ్గిరి నివృత్తి చేశారు. పాత విగ్రహం ఎత్తు 5-6 అంగుళాలు మాత్రమే ఉండడంతో 25 నుంచి 30 అడుగుల దూరంలో ఉన్న వారికి ఆ విగ్రహం సరిగా కనిపించదని ఆయన చెప్పారు. అందుకే 51 అంగుళాల కొత్త మూర్తిని ఏర్పాటు చేశామని తెలిపారు. పాల బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కొత్తగా ఏర్పాటు చేసిన బలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రామ మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా ఖర్చయిందని గోవింద్ దేవ్గిరి తెలిపారు. మొత్తం పనులు పూర్తి కావడానికి మరో 300 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. గర్భగుడిలో ఏర్పాటు చేయడానికి మొత్తం 3 విగ్రహాలు తయారయ్యాయి. వీటిలో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన మూర్తిని ఎంపిక చేశారు. మిగిలిన 2 విగ్రహాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయని, వాటిని కూడా ఆలయంలోనే ఏర్పాటు చేస్తామని గోవింద్ దేవ్ చెప్పారు. రామ మందిర కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా స్పందిస్తూ జనవరి 23 నుంచి మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెడతామని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో మరో 7 ఉపాలయాలు నిర్మించాల్సి ఉంటుందని వెల్లడించారు.